హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అధిమా క్రియేషన్స్. ఈ వీడియోలో అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో పులిహోరని నిమ్మకాయలతో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని చేయడానికి 1 కప్ రైస్ని ఉడికించి పొడి పొడిగా ఉండేలా ఆరబెట్టుకోవాలి. తర్వాత 3 నిమ్మకాయల రసాన్ని తీసి అందులో గింజలను తీసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఆరబెట్టుకున్న అన్నంలో నిమ్మరసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం తురుము, 1 కరివేపాకు రెబ్బ, 1/2 కప్పు వేరుశనగ పప్పు, 3 టీ స్పూన్స్ తెల్ల నువ్వులు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి వేరుశనగ పప్పును దోరగా వేయించి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసి లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత 2 తుంచిన ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక నువ్వులు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసి మిక్స్ చేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన వేరుశనగ పప్పును కూడా వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. తర్వాత నిమ్మరసాన్ని కలిపిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అధిమా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.